తారీఖుకి అందరు ఇట్లా కడితే వీళ్ళు కొట్టేనే కాదు అంటే వీళ్ళకి కూడా మనీ దొరుకుతాయి. అంటే ఎన్ని ఐదు తరలు పెడితే అంటే అంటే స్టెప్స్ అంత 5 తర పెడితే కొంచెం మనీ ప్రైజ్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 9 తర పెట్టిన వాళ్ళకు 9 లక్షలు దొరుకుతాయి. 9 లక్షలు పాలిటిషియన్స్ వాళ్ళు ఇస్తారన్నమాట. వాళ్ళు కార్యక్రమం అనేది నిర్వహిస్తారు, వాళ్ళే ఇస్తారు అన్నట్టు. చాలామంది వస్తారు, చాలామంది వచ్చి చాలామంది చేస్తారన్నమాట. మీకు చూపిస్తా కదా 27వ తారీఖుకి, మీరే చూడండి ఎంత బాగుంటుందో. మన మిస్టేక్ అయితే వీళ్ళు అంటే కిందికి మళ్ళీ రెండో స్టెప్ మీద వాళ్ళకు అంటే కంఫర్ట్గా లేదు కావచ్చు. అయితే మళ్ళీ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు వాళ్ళు ఎట్లా అనేది. మీకు మరాఠీ అర్థం కాకపోవచ్చు అంతగానో, అంటే చెప్పేది మాత్రం అది. అంటే వాళ్ళు సెకండ్ స్టెప్ మీద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అందుకే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. ఎవరు ఎక్కడ అనేది ఫస్ట్ ఫిక్స్ అయి ఉంటుంది, అది కోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అన్నమాట. ఇట్లా ఎక్కుతాడు అన్నమాట. చెప్పినా కదా సెకండ్ స్టెప్ అని. అక్కడ వాళ్ళకి ఏదో మిస్టేక్ అయినప్పుడు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎక్కుతున్నారు వాళ్ళు. మీకు ఎక్కినాక ఎవ్వరు కూడా సైలెంట్గా అంటే లొల్లి చేయనమన్నమాట. ఎందుకంటే ఇంకోళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది, భయపడతారు కదా అట్లని. అంటే ఎవరు ఎట్లా అనేది కిందికే చూస్తారు, అక్కడిక్కడ కాకుండా కిందికే చూస్తారు అన్నట్టు వాళ్ళు. సలామి ఇచ్చిన అన్నమాట. అంటే సెల్యూట్ కొట్టిండు మీదకి వెళ్ళి అక్కడ నిలబడి లాస్ట్కి సెల్యూట్ కొడితేనే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. లేకుంటే అది రిజెక్ట్ అయిపోతుంది. स्पीड ठेवायचं का आपल्याला मस्त आवाज आला नाही पाहिजे खाली. ज्यांचा पाय बसतोय नाही बसत त्यांनी आवाज करा. एकदा घोषणा केली ना शांत एकदम राहायचा. అక్కడ అతను కోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇక్కడ అంటే అతనే ఉంటాడు అన్నట్టు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎట్లా ఎక్కాలనేది. అంటే ఎవరిది మిస్టేక్ అయితే వాళ్ళది చెప్తాడు అన్నట్టు. అట్లా చెప్తుంటారు. అంటే ఎవరిదైనా మిస్టేక్ మీకు ఎక్కినాక ఎట్లా ఏందనేది భయపడకుండా ఉండాలి. ఎవరిది అంటే వణుకుతున్నారు అంటే ఎట్లా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో అతను అక్కడ చెప్తున్నాడు కదా ఇంతకుముందు. అతను కోచ్ అన్నమాట. అతను స్టార్ట్ చేస్తున్నాను అంటే ప్రాక్టీస్ అన్నట్టు. ఇది ప్రాక్టీస్ చేస్తారు కదా, అందుకని 15 రోజుల ముందే ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇవంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కుతుంటారు అన్నమాట. तुमचं ग्रुपचं नाव काय आहे असं? आपल्या ग्रुपचं नाव जय श्रीराम गोविंदा पथक टिमगर पाडा. आपला या वर्षीचा 2रा वर्ष. आपण मागच्या वर्षीपासून हा पथक आपला सुरू केला आहे. आपण मागच्या वर्षी 5 थर लावत होतो, यावर्षी एक स्टेप वाढून आपण 6 थराचा प्रयत्न करणार आहोत. अच्छा, तुमचं नाव काय? हे विशाल चौधरी. हां, हे आपले पथकाचे या वर्षाचे मार्गदर्शक, आधारस्तंभ आणि स्पॉन्सर. ओके, धन्यवाद. चला बाय. వీళ్ళంతా వీళ్ళ గ్రూప్ల టీం అన్నట్టు. వీళ్ళంతా గోర్లు అనేది తీసేసుకొని రమ్మంటున్నా. అంటే ఎవరికైనా తలగడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంటే గీరుకుపోవడానికి ఏదైనా
ఇంజురీ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అయితే 27వ తారీఖు చాలా పెద్దగా ఉంటుంది కదా, అంటే ఉత్సవం అనేది. ఏమైనా తలిగే విషయాలు ఉంటే ఇంటికాడనే పెట్టేసుకొని రావాలంటే కీ చైన్స్ వగేరా ఏదైనా మెడల్ ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసుకోమని చెప్తున్నాను అన్నమాట. ఎక్కే వాళ్ళు మీరే, మళ్ళీ మీకేమైనా అవుతే ఇబ్బంది మీకే అని చెప్తున్నాను అన్నమాట అతను. స్టార్టింగ్లో చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా స్టార్టింగ్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కదా, అక్కడ ఏంటంటే మీకు చెప్పాను కదా, అంటే ఇట్లా ఎన్ని తరలు వాళ్ళు 5 తరలు పెట్టిన చూడు స్టార్టింగ్లో. మనం స్టార్టింగ్లో ఒక 2 రోజుల ముందు నేను వీడియో తీశాను. అక్కడ వాళ్ళు ఏంటంటే 5 తరలు మాత్రం పెట్టారు, అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట. నైట్లు ఒక 15-20 రోజుల ముందు నుంచే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నమాట ఈ రోజు గురించి. అయితే ప్రాక్టీస్ అయినాక ఇక్కడ మెయిన్ లాస్ట్ అంటే ఇవాళ 27వ తారీఖు కదా, నిన్న కృష్ణుడు జన్మించిన రోజు, ఇవాళ ఉట్టిలు కొట్టే రోజు అని అంటాం అన్నమాట. ఇవాళ ఉట్టిలు కొడతారు, అంటే నిన్న కృష్ణ జన్మాష్టమి, నిన్న 12 గంటలకు నైట్ 12 గంటలకు పుట్టిండు కదా, అది ఇవాళ ఉట్టిలు ఆడతారు అన్నమాట. అయితే అట్లా ఇక్కడ మహారాష్ట్రలో చాలామంది వాళ్ళ ప్లేస్లు అంటే పాలిటీషియన్స్ ఉంటారు కదా, అంటే ఆమ్దార్ ఖాస్దార్ వీళ్ళంతా కలిసి కార్యక్రమం నిర్వర్తిస్తారు అన్నమాట. ఇక అక్కడ వెళ్ళినాక నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుండదు, అంటే చాలా క్రౌడ్ ఉంటుంది కదా, డీజే మళ్ళీ అందులో సౌండ్ కూడా సరిగ్గా వినిపించదు. కానీ మీకు చూపిస్తాను అంటే ఏ ప్రకారంగా వాళ్ళు పెడతారు, ఎట్లా అంటే ఎన్ని తరలు పెడతారు ఎట్లా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఎట్లా అంటే 5 తరలు పెట్టండి, 6 తరలు పెట్టండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ గ్రూప్ని ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు వాళ్ళ ఇష్టం ప్రకారంగా వాళ్ళు తర పెడతారు అన్నమాట. చాలామంది కావాల్సి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు 6 తరలు పెట్టడానికి కొంతమంది, 7 తరలు పెట్టడానికి కొంతమంది. తర అంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు నిలబడి స్టెప్పులు అన్నమాట. ఎంతమంది ఒక పైన ఒక మనిషి నిలబడితే అది ఒక తర అయిపోతుంది అన్నమాట. అట్లా వాళ్ళు నిలబడతారు అన్నమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు స్టెప్ బై స్టెప్ నిలబడతారు అన్నమాట. మీకు చూపిస్తాను. అంటే స్టార్టింగ్లో చూశారు కదా మీరు, అట్లే అదే ప్రకారంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ టైం ఉండదు, అంత టైం ఉండదు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు అట్లా నెమ్మదిగా అక్కడ కోచ్ ఉంటాడు, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరిది ఎక్కడ మిస్టేక్ ఉంది అవన్నీ చెప్పడానికి ఒక కోచ్ ఉండే కదా, అప్పుడు ఇక్కడ కూడా ఉంటాడు. కాకపోతే ఇక్కడ స్పీడ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చూస్తారు అంటే ఎంతసేపట్లో వాళ్ళు పెడతారు అన్నమాట. తర అనేది ఎంతసేపట్లో పెడతారు అంటే టైం ఉండదు ఎక్కువ, కొంచెం పర్టికులర్ కొంచెం టైం ఇస్తారు వాళ్ళు, ఆ టైం లోపలనే వాళ్ళు పెట్టేసేయాలన్నమాట. అట్లా అంత లోపల వాళ్ళు పెట్టలేదనుకో, పడినా జారిపడ్డా సలామీ అంటే సెల్యూట్ మీదకి వెళ్ళి సెల్యూట్ ఇవ్వకున్నా కూడా అది చెల్లదన్నమాట. అట్లా सन्माननीय कैलासजी भगत साहेबांचा या ठिकाणी येतो त्याचा सन्मान. सन्माननीय सोमनाथजी ठाकरे साहेबांचा सुद्धा या ठिकाणी येतो त्याचा सन्मान. पोलीस पाटील ठाकूरपाडा सन्माननीय सोमनाथजी पाटील साहेब यांचं या ठिकाणी ठाकरे साहेबांचं या ठिकाणी येतो त्याचा सन्मान. ठाकरे साहेब गणेशजी तरे साहेब आपला सुद्धा या ठिकाणी येतो त्याचा सन्मान. आपण कृपया पंच महोदयांना सूचना केलेली आहे की कृपया सन्मान झाल्यानंतर आपण पुढचे या ठिकाणी गोविंद पथकाला संधी द्यायची होती. खरं तर सन्माननीय जयंतजी तरे साहेबांचा या ठिकाणी येतो तिथं सन्मान. दत्ता तरेजी यांच्या शुभ हस्ते यशस्वी असे 7 जणांना बरोबर असलेले सर्वांनी कालावधीचे डीजे पहिला, दुसरा, तिसरा आणि चौथा असा यशस्वी सन्मान दिलेले श्री संघर्ष या सगळ्या जिजाऊच्या लेखी यांनी सलामी दिलेली आहे.
आणि खऱ्या अर्थाने आमच्या मुली कोणत्याही क्षेत्रामध्ये कमी कमी नाही पहिल्याच याच्यामध्ये यशस्वी झाले. तुम्ही किती तर लावता? 6 तर వీళ్ళు 6 తారు పెడతారన్నమాట. 6 స్టెప్పులు పెడితే వాళ్ళ సలామీ ఇస్తారన్నమాట. 6 స్టెప్పులు పెడితే सन्माननीय अक्षयजी पाटील साहेब त्याचबरोबर साई परटोळे आपण इकडे उपस्थित आहात. आपणास विनंती आहे मुख्य व्यासपीठावर అతను ఒక ట్రాఫీ గెలుచుకొని వచ్చింది. ట్రాఫీ దొరుకుతుంది, ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. आणि आता आयोजकांच्या वतीनं पुढचे ఈ రోజు सन्मान మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. सन्माननीय చాలా అంటే చాలా ఎంజాయ్ या చేస్తారు. ठिकाणी आयोजकांच्या वतीने या ठिकाणी प्रशासकीय गोष्टीमध्ये या ठिकाणी उपस्थित सन्मान आहे. प्रशासकीय गोष्टीचा ऑफिसचा सन्मान केला आहे. त्यानंतर प्रशासकीय गावसाहेबांच्या सन्मानानंतर आपण या ठिकाणी प्रशासकीय गोष्टीचा सुद्धा या ठिकाणी आयोजकांच्या वतीने आयोजक माऊली लोक या महोत्सव आणि पुन्हा एकदा या ठिकाणी गोविंद पदक संच प्रचंड असा उत्तर परिसर असल्यामुळे इकडे सन्माननीय पाटील जोशी सरांचा या ठिकाणी उपस्थित असतात. रोहनजी पाटील साहेब पिंपळा या ठिकाणी आवर्जून उपस्थित आहेत. त्यांचं सुद्धा या ठिकाणी सहर्ष स्वागत आहे. पिंपळा गावचे सामाजिक कार्यकर्ते सन्माननीय रोहनजी पाटील साहेब या ठिकाणी उपस्थित असतात. आणि यानंतर सत्कार आपण म्हणणार पुढची सलामी अत्यंत रोमांचक होऊया. या गोविंद पथकाला या ठिकाणी आमचे पंच भाग माजी ठेवले. पहिला दुसरा तिसरा चौथा पाचवा सवाई नसीब करा आणि सगळ्या वर्गासाठी सभासद ठेवत आहेत. सर 1 मिनिट फक्त सर्व गोविंद पथकांना धन्यवाद डीजे. त्यानंतर आपण पुढील स्वागत आणि सन्मान त्यांनी वरती यायचे 2 जणांनी त्या मंडळाच्या 2 कार्यकर्त्यांनी वरती यायचे ज्यांच्या नावावर त्यांनी फटाफट यायचं. बिलाची लहानगेच आहे. त्यांच्याकडे गोविंद मोजकीच आहेत, मात्र ते प्रयत्न करतायत दरवर्षी. श्रीराम मित्र मंडळ रामनगर किती दर लावणार आहे? 7 दर. आणि प्रवीणजी पाटील साहेबांच्या सराव चालू. प्रवीणजी पाटील साहेब आपण या ठिकाणी यायचं आहे. राष्ट्रवादी काँग्रेस पार्टीचे नवनिर्वाचित भिवंडी शहराचे अध्यक्ष आहेत. या ठाणे जिल्ह्याची शान आहे. समाज कार्यासाठी त्यांनी कसली कंबर. या समाज कार्यासाठी त्यांनी कसली कंबर. सुरेश म्हात्रे भाड्या मामा सुरेश म्हात्रे भाड्या मामा तसेच नाना झळके साहेबांचं सुद्धा या ठिकाणी शुभ आगमन झालेलं आहे. मी सुभाष माळी साहेबांना विनंती करतोय. गौली कामतकर यांचे यशस्वी 6 तर लागलेले आहेत. गौली कामतकर 6 तराची सलामी दिलेली आहे. धर्मवीर गोविंद पथक आपण ब्राह्मणआळीमध्ये जायचं आहे. तिथून चौकामध्ये जायचं आहे. आता कशाला करता तुम्ही होय तिची घाई. आहे घरचा कारखाना पगार पुरत नाही. आता कशाला करता तुम्ही होय तिची घाई. आहे घरचा कारखाना पगार पुरत नाही. माझ्या पाठीची मोडली माझ्या पाठीची मोडली. अहो पाठीची मोडली मोडली कमान अंग भिजला घामान. मोडली कमान अंग भिजला घामान. कारभारी दमान होऊ द्या दमान होऊ द्या
चला तिसरा तर चला घ्या शिवसेनेच्या पकड घ्या महिला आघाडीच्या सर्व पदाधिकाऱ्यांचं मी मनापासून हार्दिक स्वागत करतो आणि आभारी व्यक्त करतोय. चला आपण दिवसभर या ठिकाणी उपस्थिती दाखवली त्याबद्दल आपलं मनपूर्वक लाख लाख आभार. चला चौथा तर मयूर तू हॅलो हा चला चौथा तर हो मस्त व्यवस्थित आहे. चला पाचवा तर घाई करू नका. चला पाचवा तर चल चौथे गिऱ्या घाई करू नका तर लागतात आपले व्यवस्थित आहे. चल कल्पेश चल पाचवा लागला सहावा कल्पेश चल पटके चल एकदम पोझिशन मध्ये तर आहेत. चला भुवन चल भुवन चल तिसरा तर त्याला कव्हर करा. हॅलो योगेश केणे आणि जय काबाडी साहेब. चला गोरसईचे योगेशजी केणे वीरगाव देवी गो कोंबटपाडा वीरगाव देवी विनंती करतोय आपण पुढे यायचं आहे. जय काबाडी आपण या ठिकाणी पाहणार आहोत. यानंतर कन्यादानाच्या स्वागत आणि सन्मानानंतर हे थेट प्रक्षेपण प्रिंट न्यूजच्या माध्यमातून केले जात आहे. लाईव्ह टेलिव्हिजनचा राजा भाई को एक स्टोरी निकालने का आईफोन में अभी नया नया लिया है. सॉरी हिंदी में बोल रहा हूँ मैं. మన ఫ్రెండ్ వీడు స్టోరీ వేయాలంట. అయితే ఐఫోన్ ప్లస్ మొన్ననే తీసుకున్నాడు. వాళ్ళ చెల్లి వాడికి రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చింది. చెల్లికి ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు కానీ చెల్లి వీడికి ఇచ్చింది అన్నట్టు. చెల్లెలకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు కానీ వీడికి చెల్లెలు ముగ్గురు చెల్లెలు ఉన్నారు వాళ్ళే ఇచ్చారు అన్నమాట. అట్లా ఐఫోన్ ప్లస్ మొన్ననే తీసుకున్నాడు. అదే వానికి స్టోరీ వేయాలంట. ఇప్పుడు వెళ్తున్నాం మనం స్టోరీ వేయడానికి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇంకో ఈవెంట్ ఏదైనా అంటే పండుగ ఉంటే మీకు అది కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పటికైతే ఇంతవరకే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే బాయ్.